ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశం 8వ అధ్యాయం చిట్ట చివరి తరగతి దగ్గరికి వచ్చాం. డాక్టర్ శర్మ గారు కల్పించినటువంటి అవకాశం వలన 8వ అధ్యాయాన్ని మనం వేగంగా పూర్తి చేసుకునే అవకాశం కలిగింది. తదీయే పుణ్యపాపే ద్వే దేహస్తే చ జరామృతి స్వాత్మన్యారోపయేన్మూఢః తతో దేవాదిజన్మభాక్. ప్రాణోపాసనలో చివరి భాగాన్ని చెప్తున్నారు. ప్రాణాన్ని ఆత్మని ఉపాసించడం అనేటువంటి విషయాన్నే చెప్తున్నారు. వాటి ద్వారా ఆత్మని మనం తెలుసుకోవాలి అన్నటువంటి చెప్తున్నారు. అసలు పుణ్యపాపాలు అనేటువంటివి కానీ జరామరణములు అనేటువంటివి కానీ ఎవరికి సంబంధించినటువంటివి అంటే తదీయే పుణ్యపాపో ద్వే దేహస్తే చ జరామృతి స్వాత్మన్యారోపయేన్మూఢః తతో జయవాది జన్మభాక్. తదీయ అహంకార సంబంధమైనటువంటి పుణ్యపాపములు ద్వే రెండును దేహస్థేచ దేహమునందున్నటువంటి జరామృతి మొసలితనము మరణము అనే రెండును మూఢుడు స్వాత్మని తన ఆత్మయందు ఆరోపించుకొనును. తడియే అంటే అహంకార సంబంధమైనటువంటివి చావు ముసలితనము అనేటువంటివి అహంకారానికి సంబంధించినటువంటి విషయాలు. అలాగే ఆ పుణ్యపాపాలు అనేటువంటివి కూడా అహంకారానికి సంబంధించినటువంటివి. అహంకారానికి సంబంధించినటువంటి విషయాల్ని ఆత్మ విషయాలుగా భావిస్తున్నారు మూఢులు, జ్ఞానం లేకపోవటం చేతన. అంటే ఒక మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయ్యే అని 1000లోనో 10,000లోనో ఒకడో తప్పిస్తే అందరూ కూడా దేహధర్మాల్ని ఆత్మయందు ఆరోపించేవాళ్లే. దేహధర్మాల్ని ఆత్మయందు ఆరోపించి వాళ్ళ విషయాల్ని అంటే ఆ ఆరోపణల్ని యథార్థాలనుకొని బతుకుతూ ఉంటారు. మనం ఎంత బుర్ర ముత్తుకున్నా, ఎన్ని వేదాంత గ్రంథాలు చదివినా, ఎంతమంది దగ్గర ఎన్ని మాటలు విన్నా మనకి ఒక భ్రాంతి ఏమిటి వదలదంటే ఈ శరీరం మీద భ్రాంతి వదలదు. ఇందా పట్టుకునే వేలబడుతూ ఉంటాం. ఏమండి, తదీయే ఆ అహంకారానికి సంబంధమైనటువంటి పుణ్యపాపములు రెండూ కూడా ద్వే రెండును దేహస్థేచ దేహమునందున్నటువంటి జరామృతి ముసలితనము మరణము అనే రెండు. సాధారణంగా శరీరానికి ముసలితనం, శరీరానికి మరణం. అలాగే పుణ్యము పాపము అనేవి అహంకారానికి సంబంధించినవి. ఒరే అహంకారాన్ని కాస్త పక్కన పెట్టరా అంటే పెట్టడం లేదు. నేను 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 ఏమండి, ఎంతో పెద్ద సుప్రసిద్ధమైనటువంటి విద్వాంసులు కూడా నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను. ఏమిటి భ్రాంతి? ఎంతకాలం ఈ భ్రాంతి? ముసలితనం వచ్చినా పోవటం లేదు. చూస్తున్నాం, మన ముందర ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. ఎవళ్ళు ఏమిటి పట్టుకు వెళ్ళారు? మనకన్నా ముందు వచ్చినటువంటి వాళ్ళు ఏమైనా కీర్తి కానీ ధనాన్ని కానీ పట్టుకో వెళ్ళారా? ఏమైనా పట్టుకో వెళ్ళారా? మనకి ఎందుకండి ఈ తాపత్రయం? దాంట్లోకి
కొంత పూర్వమే కొంత పెరిగింది అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఈ సోషల్ మీడియా పెరిగిన తరువాతను పత్రికలు అనుకోండి, లేకపోతే ఈ ఫోన్లు అనుకోండి, లేకపోతే ఈ టీవీలు అనుకోండి, మనం కీర్తికే ప్రాధాన్యం ఇస్తున్నాం. నన్ను ఎవరు చూస్తున్నారా, నన్ను ఎవరు వింటున్నారా, నన్ను ఎవరు పొగుడుతున్నారా, దీనికే ప్రాధాన్యం ఇచ్చుకుంటున్నాం. కానీ అసలు నాకేమిటి దీనివల్ల లభించింది అని ఆలోచించటం లేదు. తదియే అహంకారానికి సంబంధించినటువంటి పుణ్యపాపే. పుణ్యపాపాలు రెండూ కూడా ద్వే రెండును. దేహస్థేచ దేహమునందున్నటువంటి జరామృతి, ముసలితనము, మరణము అనేటువంటివి రెండు. ఇవి రెండు అవి రెండు. మూఢ మూఢుడు స్వాత్మని తన ఆత్మయందు ఆరోపణ చేసుకొనును. తతః అటు పిమ్మట అంటే తతః అటు పిమ్మట దేవాది జన్మ భాక్ దేవతాది జన్మల్ని పొందుతున్నాడు. అంటే పుణ్యకర్మలు చేశాను, దేవలోకాలు వస్తాయి. వస్తే లాభం ఏమిటండి? ఏమండి, కోటీశ్వరుడిగా పుట్టాను, ఏమిటి లాభం చెప్పండి? కోటీశ్వరుడిగా పుడితే కోటీశ్వరుడిగా పుట్టినంత మాత్రాన ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయా? చావు ఉండదా? ఏమండి, ఉక్కు మనిషిలా భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీకి మరణం తప్పలేదు, రాజీవ్ గాంధీకి మరణం తప్పలేదు. లేదు, చాలా ప్రేమాస్పదమైనటువంటి మంచి మాటలతో బ్రతికేటువంటి వాళ్ళకి తప్పలేదు. చావు అనేటువంటిది ఎవరిని వదలడం లేదు, ముసలితనం అనేటువంటిది ఎవరిని వదలటం లేదు. ఇవి దేహానికి సంబంధించినటువంటి ధర్మాలు. ఎందుకండి వాటి ఎలాగైనా వాటికి లొంగక తప్పదు. ఇవాళ 70 ఏళ్ళు ఇప్పుడు ఇంకా శక్తి ఉంటే 80 ఏళ్ళకైనా శక్తి తగ్గుతుంది. అప్పుడు ఏడిచి ప్రయోజనం ఏమిటి? అప్పుడు నాకేమిటి లాభం? నాకేమిటి లాభం అంటే ప్రయోజనం ఏమిటి? 80 ఏళ్ళు వచ్చే నోరు రాదు, కాలు రాదు, చెయ్యి రాదు, మాట రాదు, ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు. గట్టిగా ఉన్నంతకాలం రోడ్డు మీదే బతికావు, నీకు టీవీ వాడు అన్నం పెడతాడా, పేపర్ వాడు అన్నం పెడతాడా అని తిడతారు. కాయాలి. ఏది నువ్వు పుణ్యం ఏం చేసుకుంటున్నావు? నువ్వు నీ గురించి, నీ ఆత్మని గురించి నువ్వేం తెలుసుకుంటున్నావు? ఎంతసేపు 24 గంటలు నేను యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, నేను అల్లక్కడ ఏదో రామాయణం చెప్పాను, వాళ్ళు నాకేమో చిన్ని సన్మానం చేశారు, లేదా భాగవతం చెప్పాను సన్మానం చేశారు. ఏ భాగవత సప్తాహాలు, రామాయణ సప్తాహాలు, లేకపోతే భగవద్గీత సప్తాహాలు, ఇవన్నీ చేసాం, డబ్బు సంపాదించాం, పేరు సంపాదించాం, వార్ధక్యం వచ్చింది. ఏమిటి జరిగింది? నీకేమైనా ఆత్మజ్ఞానం కలిగిందా? నువ్వు నీ ఆత్మలో లీనమయ్యేవా? నీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా? ఎందుకయ్యా? దేవాది జన్మ భాక్. మళ్ళీ మంచి జన్మలైనా కలగొచ్చు, చెడు జన్మలైనా కలగొచ్చు. నువ్వు పుణ్యకర్మలు చేస్తే స్వర్గాది లోకాలు రావచ్చు, పాపకర్మలు చేస్తే ఏవో తిరియజ్ఞోనులు పశుపక్షాది రూపాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. వాటి వల్ల ఏమిటయ్యా ప్రయోజనం? వాటి వల్ల లాభం ఏమిటయ్యా? నీకేమైనా వాటి వల్ల ప్రయోజనం ఉందా? చిచ్ఛాయాస్వరూపం. అహంకారం అంటే చిత్తు యొక్క ఛాయాస్వరూపం. అదే కర్త. అహంకారమే కర్త. దానివల్లనే పుణ్యపాపాలు కలుగుతాయి, దానివల్లనే పుణ్యము పాపము అనేటువంటివి కలుగుతాయి. ఆ అహంకార సంబంధమైనటువంటి పుణ్యపాపాలు రెండూ కూడా దేహమందు కలిగేటువంటి చావు పుట్టుకలు రెండు. అవి రెండు దేహం శరీరంలో కలిగేటువంటి చావు పుట్టుకలు రెండు. పుణ్యమో పాపం, పుణ్యం పాపం, దాని గురించి ఆలోచించకయ్యా నాయన. నేను పుణ్యకర్మలు చేస్తున్నాను. ఆ పిచ్చొదిరే, ఆ పిచ్చొదిరి. నువ్వు చేసినటువంటి పుణ్యకర్మలా పాపకర్మలా నిర్ధారించడానికి నువ్వేమైనా శాస్త్రవేత్తవా? నీకేమైనా పూర్వమీమాంస తెలుసా? ఇది విహిత కర్మ, అవిహిత కర్మ నీకేమైనా తెలుసునా? నిషిద్ధ కర్మో తెలుసునా?
ఏమిటో నీకేం తెలియదు. నువ్వేదో అలా గతానుగతికోలేకహ, ఎవరో ఏదో చేశారు, నేను కూడా చేశాను. దీనివల్ల ఏమొస్తుంది? దాన్ని వదిలిరా నాయన. చిత్తు యొక్క ఛాయాస్వరూపమైనటువంటి అహంకారమే కర్త. దానివల్లనే పుణ్యపాపాలు. ఆ అహంకార సంబంధమైనటువంటి పుణ్యపాపాలు రెండు శరీరంలో ఉంటాయి. అలాగే శరీరం అందు కలిగేటువంటి చావు పుట్టుకలు రెండు, ఈ పుణ్యపాపాలు అనేటువంటివి రెండు మన వెంటాడుతున్నాయి. చావు పుట్టుకలు అనేటువంటివి రెండు వెంటాడుతున్నాయి. మన వెనకాతలే ఉన్నాయండి. పుణ్యం పాపం వెనకాతలే ఉన్నాయి, చావు పుట్టుక మన వెనకాతలే ఉన్నాయి. మనమేమిటి అనుకుంటున్నాం? ఏదో సాధించేసాను, ఏదో సాధించేసాను, ఏమిటి సాధించాం? ఏమీ సాధించలేదు. మూఢుడు తన ఆత్మయందు ఆరోపించుకుంటున్నాడు. ఆత్మే పుణ్యం చేస్తున్నది, ఆత్మే పాపం చేస్తున్నది, ఆత్మకే ముసిల్తనము, ఆత్మకే చావు. ఆత్మకి చావు లేదు, ఆత్మకి ముసిల్తనము లేదు, ఆత్మకి పుణ్యము లేదు, ఆత్మకి పాపము లేదు. అందువలన దేవతిర్యంమానుషాది జన్మలు అనుభవిస్తున్నాడు. దేవతా జన్మ, పుణ్యకర్మలు ఎక్కువైపోతే దేవతా జన్మ, పాపకర్మలు ఎక్కువైపోతే పశుపక్షాది జన్మ, రెండు కర్మలు ఉంటే మనుష్య జన్మ. ఇలా అనుభవిస్తున్నాడు. పుణ్యపాపాల కారణాలు, చావు పుట్టుకలు దేహధర్మాలు. అహంకారం వల్ల పుట్టినటువంటి పుణ్యపాపాలు ఆత్మని అంటవు. అహంకారం వల్ల పుట్టేటువంటి పుణ్యపాపాలు ఆత్మని అంటావు. దేహధర్మాలైనటువంటి చావు పుట్టుకలు కూడా ఆత్మని అంటవు. కానీ మూఢుడు తన ఆత్మయందు వాటిని ఆరోపించుకొని వాటి వలన ఆత్మ పుడుతున్నదని, ఆత్మ చనిపోతున్నదని అనుకుంటాడు. ఆత్మ పుట్టటం లేదు, ఆత్మ చనిపోవటం లేదు. గొప్ప జన్మలను, హీన జన్మల్ని ఆత్మ పొందుతున్నది అని అజ్ఞానం చేత అనుకుంటాడు. ఆత్మకి గొప్ప జన్మలు లేవు, ఆత్మకి తక్కువ జన్మలు లేవు. అదంతా ఉత్త అజ్ఞానం మాత్రమే. ఆరోపే బాధితే బోధాత్ కర్మస్యాదగ్ధబీజవతు తతో జన్మాంకురో నాస్తి నిర్లేపే పరమాత్మని. మనం చాలా మంది మహాత్ముల యొక్క చరిత్రలు చదువుతూ ఉంటాం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారి యొక్క గురువు గారు, నువ్వు ఎప్పటి నుంచి మాట్లాడటం మానేస్తున్నావంటే ఆయన మౌనంలో కొలిపారు. మహాజ్ఞాని, బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు గురువు ఆజ్ఞను పాటించాడు. మన గురువులు లేరు, ఆజ్ఞలు లేవు, మనం వాటికి లొంగడము లేదు. మనం ఏమిటంటే కాలక్షేపాన్నే, కాలాన్ని గడవడాన్నే లెక్క వేసుకుంటున్నాం. రోజు గడిచింది, రోజు గడిచింది, రోజు గడిచింది. ఇలా అయితే ఏం చేస్తాం? ఆరోపే బాధితే బోధాత్ కర్మస్యాదగ్ధబీజవతు తతో జన్మాంకురో నాస్తి నిర్లేపే పరమాత్మని. బోధాత్ జ్ఞానము వలన, ఆరోపే ఆరోపణము, బాధితే బాధింపబడితే. అంటే ఆరోపణం ఏమిటయ్యా? ఆత్మయందు పుణ్యపాపాలని ఆరోపణ చేయటం, ఆత్మయందు ముసలితనాన్ని, చావుని ఆరోపణ చేయటం. ఈ రెండూ కూడా జ్ఞానం వలన బాధించబడాలి. జ్ఞానం అనేటువంటిది కలిగిన తర్వాతను రెండు విషయాలను వదులుకోవాలండి. పుణ్యకర్మలు వదులుకోవాలి, పాపకర్మలు వదులుకోవాలి, కీర్తి వదులుకోవాలి, ధనము వదులుకోవాలి. ఏమండి, డబ్బు సంపాదించానంటే ఏం చేస్తావు? ధనంతో కీర్తి సంపాదించానంటే ఏం చేస్తావు? నిజమేనయ్యా, నీ దగ్గర ఒక బీరువాడు ఫోటోలు ఉన్నాయి, నీకు జరిగినటువంటి సన్మానాల ఫోటోలు. ఏమైనా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు మీ అబ్బాయి కానీ, లేకపోతే నీ కర్మ చేసిన వాడు కానీ ఈ ఫోటోల్ని యమధర్మరాజు గారికి షేర్ చేయడానికి అవుతుందా? అవదు కదా. నువ్వెంత కీర్తివంతుడు అని వాడికి ఏం తెలియదు కదా. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పుణ్యకర్మాలు చేస్తే పుణ్యలోకాలకి, పాపకర్మాలు చేస్తే పాపలోకాలకి పంపిస్తాడు. నువ్వు జ్ఞానివైతే ఆటోమేటిక్గా నువ్వు ఆ బ్రహ్మాన్ని పొందుతావు. కానీ నీ ఫోటోలు కానీ, నీ వీడియోలు కానీ
ఏవి నీకెందుకు పనికిరావు. ఇవి ఏవి పనికిరావు. ఏమండి నేను అలా ఇక్కడ 1,00,00,000 దానం చేశానండి. ఆ దానం నువ్వు ఎందుకు చేసావో, నల్లధనాన్ని తెల్లధనం చేయడానికి చేసావో, భక్తితో చేసావో, నువ్వు ఇష్టాపూర్త కర్మల్ని ధర్మబద్ధంగా చేస్తే అవేమైనా ప్రయోజనాన్ని ఇస్తాయి. ఏమిటి ఇస్తాయి? లోకాలను ఇస్తాయి. ఆ లోకాల వల్ల ప్రయోజనం ఏంటి? కొన్నాళ్ళు అక్కడ ఉంటారు, మళ్ళీ కిందకి తోస్తారు. మనకి ఒక కథ ఉన్నది. ఇంద్రజమున మహారాజు గారు స్వర్గలోకం నుండి దేవతలు వెళ్ళిపోమన్నారట. నీకు భూలోకంలో కీర్తి ఉంటే నువ్వురా, భూలోకంలో కీర్తి లేకపోతే నువ్వు ఉండక్కర్లేదన్నారట. ఆయన భూలోకంలోకి వచ్చి చిరంజీవి ఎవడు అని అనుకున్నారట. మార్కండేయ మహాముని ఆయన దగ్గరికి వెళ్ళారట, అడిగారట, ఏమండి మీకు ఇంద్రజమున మహారాజుని తెలుసునా అని. నాకు తెలియదండి అన్నట. సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడట. అంటే ఎవరో ఉన్నారండి, ఓ ఏనుగు ఉన్నదండి, దానికి తెలిస్తే తెలియొచ్చునండి. దాని దగ్గరికి వెళ్ళారట. నాకు తెలియదండి అన్నారు. ఇంకా దానికన్నా తెలిసిన వాళ్ళు కొంగ దగ్గరికి వెళ్ళారట. దానికి తెలియదు అన్నట. అయితే నాకు తెలియదు కానండి, ఇదే చెరువులో తాబేలు ఒకటి ఉంటున్నదండి, దానికి తెలిస్తే తెలియొచ్చును అడుగుదామన్నట. దాన్ని అడిగితే అది చెప్పిందట, ఇంద్రజమున మహారాజ్ చేసినటువంటి యజ్ఞాల యొక్క జలాల చేతనే ఈ చెరువు ఏర్పడ్డాది, ఆయన మహాత్ముడు అని. అప్పుడు ఆయనకి స్వర్గం స్థిరమైందట. అంటే ఏమిటి? కీర్తి అనేటువంటిది క్షణికం, కొద్ది కాలం ఉంటుంది, పోతుంది. కీర్తి శాశ్వతం కాదు. ఎంతో గొప్ప కర్మలు చేసినటువంటి వాళ్ళు, కొన్ని వందల అశ్వమేధాలు, కొన్ని వందల రాజసూయాలు, లేకపోతే వాజపేయాలు, లేకపోతే ఇష్టాపూర్త కర్మలు చేసినటువంటి వాళ్ళకి స్థిరమైనటువంటి లోకాలు లేకపోతే, ఏదో అభిషేకం చేసాం, పూజ చేసాం, సత్యనారాయణ వ్రతం చేసాం, మనకి పుణ్యలోకాలు వచ్చేస్తాయా? మనం భ్రాంతి పడాలా? లేదు మనం ఎవడికో పేదవాడికో 10 రూపాయలు దానం చేసాం, ఏదో ప్రేమ సమాజంలో అన్నం పెట్టించాం, దీనివల్ల మనకి పుణ్యలోకాలు వచ్చేస్తాయా? ఎందుకు ఈ భ్రాంతి? దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటున్నది? ఏమయ్యా, జ్ఞానాన్ని పొందవయ్యా, జ్ఞానంతో మోక్షం కోసం ప్రయత్నం చేయవయ్యా. బాధాత్, జ్ఞానము వలన ఆరోపణము బాధితే, బాధింపబడితే, దగ్ధ బీజవతు అంటే కాల్చబడినటువంటి విత్తనం. అంటే మనం వేరుశనగ పలుకుల్ని తీసుకుని వచ్చి బాగా వేచేసిన తర్వాత అవి శుభ్రంగా నేల చదుంచేసి బాగా మెత్తగా చేసి దాంట్లో నాటాం అనుకోండి, వేరుశనగ మొక్కలు వస్తాయా? దగ్ధమైనటువంటి బీజం నుంచి రావు కదండి. అలాగే ఆరోపణం అనేటువంటిది నశించిపోతే కర్మస్యాత్, కర్మ కూడా ఉండదు. అంటే పుణ్యం లేదు, పాపం లేదు, ముసిల్తనం లేదు, చావు లేదు. నా తస్య ప్రాణాముత్కిరామంతే, వాడి ప్రాణాలు పోవడం లేదు. ఎందుకు పోవడం లేదు వాడి ప్రాణాలు? వాడికి ప్రాణాల మీద వ్యామోహమే లేదు కదండి. ఉంటే ప్రాణాలు ఉంటాయి, పోతే పోతాయి. దేహం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఇంద్రియాలు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. ఈ ఇంద్రియాల గురించి కానీ, ఈ దేహం గురించి కానీ, వేటి గురించి వాడికి ఏ భ్రాంతి లేదు. వాడు ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడు. ఆత్మ ఇత్యేవ ఉపాసీత. బృహదారణ్యకంలో చెప్తాడు, ఆత్మనే ఉపాసించుకోవయ్యా. ఆత్మ 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 తమ ఆత్మానమవేత్, అహం బ్రహ్మాస్మి. ఆ ఆత్మనే తెలుసుకోవయ్యా, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవయ్యా. ఇవన్నీ బృహదారణ్యకంలో ఉన్నాయి. అంటే మనం ఏమిటి? కర్మ అనేటువంటిది నశించిపోతుంది. ఆరోపణ నశించిపోతే కర్మ నశించిపోతుంది. తతః అటు పిమ్మట నిర్లేపే, కర్మలు అంటనటువంటి పరమాత్మని, పరమాత్మ యందు జన్మాంకుర, తిరిగిటి పుట్టుట అనేటువంటి మొలక నాస్తి లేదు. ఎలాగైతే కాలిపోయినటువంటి బీజం నుంచి మొలకలు రావో, అలాగే కర్మ లేదు కాబట్టి పరమాత్మ యందు మళ్ళీ జన్మాత్మ అన్నటువంటిది ఉండదు. నువ్వు పరమాత్మ అనేటువంటి దాన్ని పొందితే జన్మ అన్నటువంటి దాని గురించి ఆలోచించక్కర్లేదు. నీకు మళ్ళీ జన్మక్కర్లేదా? లేకపోతే మళ్ళీ జన్మ రావాలండి
ఆ జన్మలో కూడా నేను చాలా గొప్పవాడిని నిర్మించుకోవాలండి అనుకుంటే ఉత్తి భ్రాంతి మాత్రమే. ఒక్క పుణ్యమే ఉండదు, పుణ్యపాపాలు రెండూ ఉంటాయి. రెండు అనుభవించడానికి రెడీ అయి రావాలి మనం. ఒకటే మనకు వస్తుందని అనుకుంటే అమాయకత్వం. వచ్చినప్పుడు రెండూ వస్తాయి, దాన్ని దీన్ని కూడా అనుభవించాలి. కాబట్టి వదిలిపోవడానికి ప్రయత్నం చేయాలి. అహంకారం నుండి పుట్టేటువంటి కర్మలు, దేహధర్మం నుండి పుట్టేటువంటి చావు పుట్టుక, జనన మరణాలు, చావు పుట్టుకలు, ఆత్మయందు ఆరోపణలు, అవి రెండూ కూడా ఆత్మయందు ఆరోపించబడుతున్నాయి. ఆ ఆరోపణలు జ్ఞానం వలన కాలిపోతే, కాలిపోయినటువంటి విత్తనంలా నశిస్తే, ఆ కర్మలు నశించిపోతే కర్మలు ఉన్నాయనేటువంటి భ్రాంతి నశిస్తుంది. అప్పుడు విత్తనం లేకపోతే మొలకపు రానట్టుగా, విత్తనం లేదనుకోండి మొలక లేదు. అలాగే కర్మలు లేవు కాబట్టి కర్మలు అంటనటువంటి పరమాత్మ యందు చావు పుట్టుకలు కూడా ఉండవు. కర్మలు అంటనటువంటి పరమాత్మలో మనకి చావు పుట్టుకలు కూడా ఉండవు. మనం చదువుకుంటూ ఉన్నటువంటి చదువుని సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని పాడు చేసుకోకూడదు. భాగవతంలో కానని వాని నూతగుని కానని వాడు అని పాతన గారు అన్నట్టుగా మనం గుడ్డివాడి చదువు చదవకూడదు. గుడ్డివాళ్ళు ఏమిటంటే, వాడు ఎవరినో చేయి పట్టుకో అలా వెళ్తూ ఉంటాడు. వాడు రోడ్డు మీద వెళ్తే రోడ్డు మీద వెళ్తాడు, వాడు కాలువలో వెళ్తే కాలువలో వెళ్తాడు, వాడు ఏట్లో వెళ్తే ఏట్లో వెళ్తాడు, వాడు ఎడిపోతే ఆడిపోతాడు. మనం అలా ఉండకూడదు. మనం ఏంటి, జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతో ఆత్మని తెలుసుకుందికే ప్రయత్నం చేయాలి. కార్యోపాధేరభావేపి కారణోపాధి మత్వతః కర్మస్యాస్త్వితి చేత్ ఈశః కర్మాధ్యక్షః న కర్మకృతు. ఏమండి, మీరేదో చెప్తున్నారు, బాగానే ఉన్నదండి, వినడానికి బాగుంటుంది, కానండి ఇది ఆచరించడానికి చాలా కష్టం అండి. అస్య పరమాత్మ యొక్క కార్యోపాధే, కార్యరూపమైనటువంటి ఉపాధి యందు అభావేపి కర్మల యొక్క ఉనికి లేదు. అంటే కార్యరూపమైనటువంటి పరమాత్మ కార్యబ్రహ్మమునందు కర్మల యొక్క ఉనికి లేదు. మేము ఒప్పుకున్నాం, బాగున్నారు, మేము కర్మలు మానేసాం. అయినప్పటికీ కూడా కారణోపాధిమత్వత పరమాత్మ కారణోపాధి కలిగినటువంటి వాడు కాబట్టి కర్మ అస్తు ఇది చేత్ కర్మ సంబంధం ఉంటుందయ్యా. అంటే ఈశః పరమాత్మ కర్మాధ్యక్ష, కర్మములు జరగటం చూస్తూ ఉంటాడు కానీ నా కర్మకృతు, కర్మలు చెయ్యడు. ఇక్కడ ఒకటి ఉన్నది. ఏమిటయ్యా, నువ్వు చెప్పావు, మేము ఒప్పుకున్నాం, కర్మలు విడిచిపెట్టేమన్నావు, విడిచిపెట్టేశాం కర్మల్ని, మా కర్మల్లో సంబంధం లేదు, ఓకే. కానీ ఈ జన్మ అనేటువంటిది కర్మ వల్లే ఏర్పడ్డాది కదా. కారణోపాధి అయినటువంటి పరమాత్మ యందు కర్మలు ఉన్నాయి, కార్యోపాధి అయినటువంటి దాని యందు కర్మలు లేవు. కార్యోపాధిలో కర్మలు లేకపోయినా కారణోపాధిలో ఉంటాయి కదండి. ఎలాగండి, అదేమిటండి? కార్యం అంటే దేహాదులు, కారణం అంటే ఈశ్వరుడు. శరీరంలో కర్మ లేదు, మనం కర్మలు మానేసాం, ఏ కర్మ పట్టించుకోవటం లేదు. ఏమండి, అయినా ఈశ్వరుడు కార్యమైనటువంటి జగత్తునందు కర్మలు ఈశ్వరుని అంటవని చెప్పిన ఈ జగత్తులో ఈశ్వరుడికి కర్మలు అంటవు, కార్యమునందు కర్మలు లేవు అంటే జగత్తునందు కర్మలు లేవు అని చెప్పిన ఆ ఈశ్వరుడే కారణోపాధి కాబట్టి అన్ని కర్మలు అతని యందే ఉంటాయి కదా. ఆయనే కదా అభిన్న నిమిత్త ఉపాదాన శక్తి. ఎవరండి? అభిన్నమైనటువంటి నిమిత్త ఉపాదాన కారణం ఎవరు? ఈశ్వరుడు. అంటే ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం.
ఉపాదాన కారణం నిమిత్త కారణమైనటువంటి పరమాత్మ ఎందే కదా కర్మలుంటాయి. కర్మకాండంతో మరి అతను ఎందు ఉంటుంది కదా, కారణోపాధిలో ఉంటుంది కదా, కార్యోపాధిలో లేకపోయినా. అంటే అలా కాదయ్యా, ఈశ్వరుడు కర్మలు జరగటం చూస్తాడు కానీ కర్మలు చెయ్యడు. ఈశ్వరుడు కర్మలు జరగడాన్ని చూస్తాడు కానీ కర్మలు చెయ్యడండి అన్నారు. అదెలాగయ్యా? కారణంలో ఉన్నటువంటిదే కార్యంలో కనిపిస్తుంది కదా, కారణంలో ఉన్నటువంటిదే కార్యంలోకి వస్తుంది కాబట్టి కారణంలో కర్మలు ఉంటాయి, కార్యంలో కర్మలు వస్తాయి కదా. జగత్తుకి ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదాన కారణం. ఈ జగత్తంతటికీ కూడా ఈశ్వరుడు అభిన్నమైనటువంటి నిమిత్తమ ఉపాదాన రెండు కారణాలు ఆయనే. అంటే జగత్తు ఏర్పడటానికి వస్తువు, చేసేవాడు రెండు అతడే. అందువలన కర్మలు కారణంలో ఉంటాయి కదా, ఆయన ఎందుకు కర్మలు ఉంటాయి కదా, కారణంలో కర్మలు ఉన్నాయి కనుక పుణ్యపాపాలు చేయగలిగే దేవతీయం మనుష్యాది జన్మలు కలుగుతాయి. కారణంలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా కార్యంలోకి వచ్చి మంచి కర్మలు అయితే దేవలోకాలు, మంచి చెడు రెండు కర్మలు అయితే మనుష్యలోకాలు, పూర్తి చెడు కర్మలు అయితే పశుపక్షాది లోకాలు వస్తాయి కదండి. తప్పుతుందా? ఎలా తప్పుతుంది చెప్పండి? చావు పుట్టుకలు ఉంటాయి కదండి. అంటే అలా కాదు నాయన, అలా చెప్పడానికి కుదరదు. ఎందుకయ్యా? ఈశ్వరుడు సాక్షి మాత్రమే, కర్త భోక్త కాడు. పాప పాపేనా పుణ్య పుణ్యేనా అని కర్మహైవ ప్రశస్యత అని బృహదారణ్యకంలో కర్మే గొప్పది, పుణ్యకర్మల చేతన పుణ్యలోకాలు, పాపకర్మల చేత పాపలోకాలు వస్తాయని చెప్పారు కదా. అంటే అది కుదరదు నాన్న. చెప్పారు కానీ దానికన్నా జ్ఞానం ముఖ్యంగా చెప్పారయ్యా. అదేమిటయ్యా అంటే ఉత్తమ హీన జన్మలనేటువంటి పుణ్యపాప కర్మల వల్ల వస్తాయని చెప్పాం కానీ మీరు ముండకం 1:1 3:1 చూసినట్టుగైతే ద్వాసపర్ణా సయుజా సఖాయా సమాన వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వస్తి అనస్న్యన్నన్యో అభిచాకసీతి అని మంత్రం ఉన్నది. ఒకే వృక్షం ఉన్నది, అందులో అన్ని విధాలా సమానమైనటువంటి పక్షులు, 2 పక్షులు ఒకే చెట్టు మీద ఉన్నాయి. ఒక పక్షి కర్మల నుండి పుట్టినటువంటి సుఖదుఖ లక్షణమైనటువంటి ఫలాన్ని అనుభవిస్తున్నది. అది లింగం ఉపాధిగా కలిగినటువంటిది, క్షేత్రజ్ఞుడు. అందువల్ల అది కర్మఫలాన్ని అనుభవిస్తున్నది. దీనిని కారణము అవివేకం. అది అలా అనుభవించడానికి కారణం ఏమిటి? అవివేకం, అజ్ఞానం. అనస్మిన్ అన్యః ఇతరః నిత్య శుద్ధ ముక్త స్వభావః సర్వజ్ఞః సర్వోపాధిః ఈశ్వరః న అశ్నాతి అనక్కడ భగవత్పాదులు వారు వ్యాఖ్యానం రాశారు. ప్రేరయితా హి అసౌ ఉభయోః భోజ్యభోక్త్రోః నిత్య సాక్షిత్వ సత్తామాత్రేణ సతు అనస్నన్నన్యః అభిచాకసీతి పశ్యత్యేవ కేవలం దర్శన మాత్రం హి తస్య ప్రేరయితృత్వం రాజవత్. ఇది అక్కడ ముండకంలో భగవత్పాదుల వారు ఈశ్వరుడు కోసం చెప్పినటువంటి మాటలు. అంటే తినకుండా ఉన్నటువంటి రెండో వాడు ఈశ్వరుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు. నిత్యమైన వాడు, శుద్ధమైన వాడు, బుద్ధ జ్ఞానంతో కూడినవాడు, ముక్తుడైనటువంటి వాడు, ఇటువంటి స్వభావం కలవాడు. సర్వజ్ఞుడు, సమస్తాన్ని తెలిసినవాడు, సత్వము ఉపాధిగా కలిగినటువంటి వాడు. ఆ ఈశ్వరుడు తినడు. నిత్య సాక్షిగా ఉండి అనుభవించవలసినటువంటి దానిని, అనుభవించేటటువంటి దానిని, అనుభవించబడవలసినటువంటి వస్తువుని, అనుభవించేటటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తాడు. అతడు తినకుండా చూస్తూ ఉంటాడు. ఆ చూడటమే రాజు వలె ప్రేరకత్వం. వాడు చూస్తాడు,
సాధారణంగా పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ అటెండర్ ఉంటాడు. ఆ పెద్దవాళ్ళు అలా అటెండర్ వైపు చూస్తారు. చూడగానే వాడు 2 కాఫీలో 2 డ్రింకులు ఏవో పట్టుకొని వచ్చి అక్కడ పెడతారు. అప్పుడు ఆయన తీసుకోండి అంటాడు. అనే తప్పించి కాఫీ పట్టురా, డ్రింకు పట్టురా అని చెప్పడు, చూస్తాడు. చూడడమే ప్రేరకత్వం. అంటే ఆయన చూసేసరికల్లా ఆహా అయితే నేను తేవాలి అని వాడికి అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ ఈశ్వరుడు ఆ పక్కన ఉన్నాడు. వాడు తినడు, తాగడు, చూడ్డు, ఆ చూస్తాడు. వాడు అలా అటువైపు చూస్తూ ఉంటాడు. ఆ పక్కన ఉన్నటువంటి వాడు వాడు అజ్ఞాని, అవివేకి. అందుకోసం వాడు తింటూ ఉంటాడు. వాడి వైపు చూస్తూ ఉంటే వాడు తింటూ ఉంటాడు. చూడటమే వాడిని ప్రేరేపించడం. అక్కడ పరమాత్మ ఆ జీవాత్మని, ఆ రెండో పక్షిని ఈ ఈశ్వరమైనటువంటి వాడు నువ్వు తాగు తిను అని చెప్పడం లేదు. చూస్తున్నాడు, చూస్తూ ఉంటాడు, ఆ పని చేస్తున్నాడు. రాజు ఎలా చూస్తే సేవకులు పనిచేస్తారో అలాగే ఈశ్వరతత్వమైనటువంటి ఈ పక్షి దేహధారి అయినటువంటి ఆ పక్షి వైపు చూస్తే అది అనుభవిస్తున్నది. రాజు చూసినంత మాత్రాన సేవకుడు భావాన్ని గ్రహించి పనిచేసినట్టుగా ఈశ్వరుడు చూచినంత మాత్రాన లింగోపాధి అయినటువంటి క్షేత్రజ్ఞుడు కర్మఫలం అనుభవిస్తున్నాడు. అందువలన ఈశ్వరుడు కర్మ అధ్యక్షుడే, కర్మ చేసేవాడు కాడు. నా కర్మకృత్, కర్మలు చెయ్యడు. అధ్యక్షుడు అంటే ఏమిటంటే అర్థం, అధికృత్య అక్షీణి తిష్టచీత్యధ్యక్ష, గుడ్లప్పగించి చూసేవాడు. అలా కళ్ళు పెట్టి చూసేవాడిని అధ్యక్షుడు అంటారు. మనం ఇప్పుడు ఏదైనా సభ పెట్టి అక్కడ అధ్యక్షుడు అని వాడు కూర్చోబెట్టామనుకోండి, వాడు గంట మాట్లాడకూడదు. వాడు అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి వాడు సభని ప్రారంభించేసి అయ్యా వక్త గారు మాట్లాడతారు, మీరు అందరూ వినండి అని చెప్పాలి. వాడు మాట్లాడుతూ ఉంటే వీడు చూస్తూ కూర్చోవాలి. అంతే తప్పించి వీడో గంట మాట్లాడి వక్తకి పావు గంట టైం ఇచ్చి వక్త మాట్లాడిన తర్వాత మళ్ళీ గంట మాట్లాడి అధ్యక్షుడికి వక్త కాడు. వక్త వేరు, అధ్యక్షుడు వేరు. అధ్యక్షుడు అంటే గుడ్లప్పగించి చూసేవాడు, అంటే అలా కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండేవాడిని అధ్యక్షుడు అంటారు. ఇక్కడ పరమాత్మ ఈశ్వరుడు కర్మకి అధ్యక్షుడే, కర్మని చూస్తూ ఉంటాడు తప్పిస్తే నా కర్మకృతు, కర్మ చెయ్యడు, అనుభవించేవాడు కాడు. కారయిత్వా పుణ్యమేష కర్తారం స్వర్గమాపయేత్, పాపంతు కారయిత్వా తం నరకం ప్రాపయేదసో. ఏమండి, ఏష ఈ కర్మాధ్యక్షుడు అంటే ఈ కర్మని చూస్తూ ఉండేటువంటి వాడు, కర్మను ప్రేరేపించేటువంటి వాడు, పుణ్యం కారయిత్వ, పుణ్యాన్ని చేయించి కర్తారం చేసి పని చేసినటువంటి వాడిని స్వర్గమాపయేత్, స్వర్గానికి పంపిస్తాడు. మంచి పనులు చేస్తే వాడిని స్వర్గానికి పంపిస్తాడు. పాపంతు కారయిత్వ, పాపాన్ని చేయించి ఆ పాపం చేసినటువంటి వాడిని అసౌ నరకం ప్రాపయేత్, నరకాన్ని పొందిస్తాడు. కర్మలను ప్రేరేపింపజేసేటువంటి సాక్షి పుణ్యకర్మలు చేయించి పుణ్యలోకాలకి అంటే స్వర్గాదులకి, పాపకర్మలు చేయించి పాపలోకాలైనటువంటి నరకాలకి పంపిస్తాడు. అంటే కర్మ చేయించేటువంటిది సాక్షి, అనుభవించేది భోక్త అయినటువంటి జీవుడు. కర్మ సాక్షి కొందరి చేత మంచి పనులు, కొందరి చేత చెడు పనులు ఎందుకు చేయిస్తాడండి? విషమత్వం ఎందుకు ప్రదర్శిస్తాడండి? దీనివల్ల సాక్షి అయినటువంటి పరమాత్మ సముడు కాదు అని తెలుస్తున్నది అని పూర్వపక్షం వాళ్ళు వాదిస్తారు. ఏమండి, మీరు చెప్పింది బాగుంది. ఆ కర్మాధ్యక్షుడు కర్మల్ని చూస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ ఈ జీవుడి చేతను పుణ్యకర్మలు చేయించి పుణ్యలోకాలకి, పాపకర్మలు చేయించి పాపలోకాలకి పంపిస్తాడంటున్నారు. ఓకే, కానీ కొందరి చేత పుణ్యకర్మలు చేయించడం ఎందుకు? చేయిస్తే అందరి చేత పుణ్యకర్మలే చేయించవచ్చును కదా, లేదా అందరి చేత పాపకర్మలే చేయించవచ్చును కదా. కొందరి చేత పుణ్యకర్మలు చేయించి వాళ్ళని పుణ్యలోకాలకి పంపించడం ఎందుకు?
కొందరి చేత పాపకర్మలు చేయించి వాళ్ళని పాపలోకాలకు పంపించడం ఎందుకు? భగవంతుడికి, పరమాత్మకి ఈ వైషమ్యం అంటే ఒకళ్ళ యందు ఒక రకమైనటువంటిది, ఇంకొకరి యందు ఇంకొక రకమైనటువంటిది దృష్టి ఎందుకున్నది? అది తప్పు కదా అని పూర్వపక్షం వాళ్ళు అంటారు. అంటే ఈ విషయాన్ని బ్రహ్మసూత్రాల్లో వైషమ్య నైర్ఘుణ్య అధికరణం అనేటువంటి దాంట్లో వ్యాస భగవానుడు చర్చించారు. శంకర భగవత్పాదులు వారు వ్యాఖ్యానం రాశారు. వైషమ్య నైర్ఘృణాధికరణం అంటే వైషమ్యము అంటే విషమత్వం ఉండడం, అంటే కొంతమంది యందు అభిమానం ఉండడం, కొంతమంది యందు చెడు ఆలోచన ఉండడం, ఇది విషమత్వం. రెండు, నైర్ఘృణం అంటే దయ లేకపోవటం. అందరి యందు దయ ఉండాలి, కొంతమంది ఎందే దయ ఉండడం, కొంతమంది ఎందు లేకపోవడం. ఈ రెండు రకాలు ఎందుకు వస్తున్నాయండి అది చర్చించారు. బ్రహ్మ జగత్కారణం అయితే ప్రాణులను కర్మల్ని బట్టి సృష్టిస్తున్నాడా? ఒకవేళ ఇది నిజమంటే బ్రహ్మకు ఈశ్వరత్వం ఉండదు. ఏమంటే ఓ ప్రాబ్లం ఉన్నా సార్, బ్రహ్మ జగత్కారణమా? బ్రహ్మ వల్లనే జగత్తు జరుగుతున్నదా? అవునండి, బ్రహ్మంతా జగత్తు వల్లే జరుగుతున్నా, బ్రహ్మ వల్లనే జగత్తు జరుగుతున్నదండి. అయితే కర్మల్ని బట్టి సృష్టిస్తున్నాడా? ఆయన ఇష్ట ప్రకారం సృష్టిస్తున్నాడా? కర్మల్ని బట్టే సృష్టిస్తున్నాడండి. అలా అయితే ఆయన యజమాని ఎలా అవుతాడండి? ఎవడు చేసినటువంటి కర్మను బట్టి వాడికి జన్మ వస్తుంది. కర్మలే అక్కడ యజమాని, అక్కడ ఈశ్వరుడు ఎందుకండి? చేసిన కర్మను బట్టి జన్మ వచ్చేదానికి మళ్ళీ ఈశ్వరుడు ఎందుకు? ఒకవేళ ఇది నిజమంటే బ్రహ్మ ఈశ్వరుడు కాడు, కర్మే జన్మనిస్తుంది. కాబట్టి కర్మల సంబంధం లేదు. అబ్బెబ్బే కర్మల సంబంధం లేదండి, డైరెక్ట్గా అతని ఇష్ట ప్రకారం సృష్టి చేస్తున్నాడండి అన్నామంటే కొందరి యందు అభిమానం, కొందరి యందు నిర్దయ. ఏమిటయ్యా? కొంతమంది మీద ప్రేమ ఏమిటి, కొంతమంది మీద నిర్దయ ఏమిటి? ఈ వైషమ్యం ఏమిటి? ఒకవేళ ఈశ్వరుడు వాడి ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే నీచమైనటువంటి జన్మలన్నీ కూడా ఆయన దయ లేకుండా ఇస్తున్నాడు, ఉత్తమమైనటువంటి జన్మలన్నీ కూడా ఆయన అభిమానంతో ఇస్తున్నాడు. ఈ రెండు లక్షణాలు ఏమిటయ్యా? అది తప్పు కదయ్యా. అంటే ఆయన సముడు కాడు, ఆయన అందరి యందు సముడు కాడు. అంటే అందరి యందు సమానమైనటువంటి దయలేని వాడు అనిపించుకుంటాడు అంటే ఇలా చెప్పడం తగినటువంటిది కాదయ్యా, ఇలా కుదరదు. బ్రహ్మానికి పక్షపాతం లేదు, నిర్దయ లేదు. బ్రహ్మానికి పక్షపాతము లేదు, నిర్దయ లేదు. ఈశ్వరుడు జీవుల ధర్మాధర్మాలని పరిశీలించి సాపేక్షంగా విషమ సృష్టి చేస్తున్నాడు. ఈశ్వరుడు ఆయా జీవులు చేసేటువంటి ధర్మాలని అధర్మాలని చూసుకొని వీడికి ధర్మానికి మంచి జన్మ ఇవ్వాలి, అధర్మానికి చెడు జన్మ ఇవ్వాలి అని ఇస్తున్నాడయ్యా. ఈ పని వాడెందుకు చేయడమయ్యా అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తానయ్యా. అనేక రకాల ధాన్యాలు ఉంటాయి, వరి ఉంటుంది, నువ్వులుంటాయి, మినువులుంటాయి, పెసలుంటాయి, గోధుమలుంటాయి. అనేక రకాలైనటువంటి ధాన్యాలు పండడానికి నీళ్లు కావాలి. మేఘం సాధారణంగా అన్నింటి మీద వర్షాన్ని కురుస్తుంది, భూములన్నింటి మీద కూడా మేఘం సమానంగా వర్షాన్ని కురుస్తుంది. కానీ ఆ ధాన్యాల్లో ఉండేటువంటి తేడాని బట్టి కొన్ని విత్తనాలు ఎక్కువ నీరుంటే పండుతాయి, కొన్ని ఎక్కువ నీరుంటే పోతాయి, కొన్ని తక్కువ నీరుంటే పండుతాయి, కొన్ని తక్కువ నీరుంటే పోతాయి. ఈ తేడా అనేటువంటిది ఆ ధాన్యముల యొక్క విత్తనాల్లో ఉన్నది, కానీ మేఘంలో తేడా లేదయ్యా. మేఘం సాధారణ కారణం, విత్తనాల్లో ఉండేటువంటి తేడా బట్టి ఎక్కువ వర్షం అవసరమా తక్కువ వర్షం అవసరమా అనేటువంటిది ధాన్యాలకి అసాధారణ కారణం. కాబట్టి సాధారణ కారణం పరమాత్మ యొక్క అనుగ్రహం, అసాధారణ కారణం ఆయా జీవులు చేసుకున్నటువంటి కర్మలు. సృష్టి విషయంలో ఈశ్వరుడు సాధారణ కారణం, అందరికీ ఒకటే. ఆయా జీవుల యొక్క కర్మలు
అసాధారణ కారణాలు. ఏషక్యేవ సాధుకర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నమీషతే. ఏష ఏవ సాధుకర్మ కారయతి తం యథో నినీషతే అని కౌశితకి బ్రాహ్మణం 3:9 ప్రకారం మంచి కర్మలు ఉత్తమ లోకాలకు, అధమ కర్మలు అధమ లోకాలకు కారణాలవుతాయి. ఈ వైషమ్య నైర్ఘృణ్యేన సాపేక్షత్వాత్ తథాహి దర్శయతి అనేటువంటి బ్రహ్మసూత్రాల్లో ఇది సూత్రం. వైషమ్య నైర్ఘృణ్యేన సాపేక్షత్వాత్ తథాహి దర్శయతి అనేటువంటి బ్రహ్మసూత్రంలో పర్జన్యవత్ ప్రేరక అనే బ్రహ్మసూత్రం ఈ విషయాన్ని మనకి చెప్తున్నది. ఈ సూత్రం బ్రహ్మసూత్రాల్లో ఈ సూత్రం ఉన్నది. వైషమ్యం అనేటువంటిది, నిర్దయ అనేటువంటిది ఆయనకి లేవు. సాపేక్షంగా కర్మల యొక్క అపేక్షని స్వీకరించి వాళ్ళకి జన్మల్ని ఇస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనకి బ్రహ్మసూత్రాల్లో చెప్పారు. అదే అర్థాన్ని బ్రహ్మసూత్రాల్లో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అర్థాన్ని. అయితే పర్జన్యవత్ ప్రేరకత్వాత్ నాస్య వైషమ్యమాపతేత్. పర్జన్యవత్ ప్రేరకత్వాత్ నాస్య వైషమ్యమాపతేత్. శాల్యాదీన్ బహుధా వృష్టి వర్ధయేద్ విషమేపినో. అస్య ఈ కర్మ ప్రేరకుడైనటువంటి సాక్షికి పర్జన్యవత్ ప్రేరకత్వాత్ మేఘము వలనే ప్రేరేపించేటువంటి వాడు కాబట్టి వైషమ్యమాపతేత్ విషమత్వము సంభవము కాదు. భగవంతుడు సాధారణమైనటువంటి కారణం, అందరి యందు దయ కలవాడే. కాకపోతే మేఘం ఎలాగా అందరి యందు దయ కలిగినటువంటిదో భగవంతుడు కూడా అలాగే అందరి యందు దయ కలవాడు. వృష్టి వర్షము శాల్యాది అనేక విధములైనటువంటి ధాన్యములను బహుధా వర్షయేత్ అనేక విధాలుగా వృద్ధి పొందిస్తును. విషమాపిన వైషమ్యము లేదు కదా. ఏమంటే వర్షం పడ్డం అప్పుడు వర్షం ఇదిగో ఇవి శనగలకి ఇంత వర్షం ఉండాలి, మినువులకి ఇంత వర్షం ఉండాలి, పెసలకి ఇంత వర్షం ఉండాలి అని పడదు కదండి. వర్షం మామూలుగా పడుతుంది. ఆ వర్షం యొక్క తడి ఎంత ఉంటే ఆ పంట పండుతుందో అప్పుడు వేస్తారు. ఏమండి ధాన్యం తీసేసే ముందర దాంట్లో పెసలు వేస్తారు, ధాన్యం తీసే ముందర దాంట్లో మినువులు వేస్తారు. ఏమండి ధాన్యం వేసినప్పుడే పెసలు మినువులు వెయ్యరు. వేస్తే ఏమవుతుంది, కొట్టుకుపోతుంది, మొక్కలు మలవు. తడి ఉంటే చాలు మొక్క వచ్చేస్తుంది. అలాగే నువ్వులు కూడా వేస్తారు, వేసవి నువ్వులు అంటారు. వేసవి ఉంటేనే పండుతాయి, లేకపోతే పండవు. అంటే వర్షం అనేటువంటి సాధారణ ధర్మం, కానీ ఆ పాపపుణ్యాలు అనేటువంటివి అసాధారణ ధర్మాలు. మేఘం వర్షించేటప్పుడు అన్ని పంటల యందు కూడా సమానంగా కురుస్తుంది. కొన్నిటి నీరు ఎక్కువ పాడవుతాయి, కొన్నిటి నీరు ఉంటే బాగుంటాయి. ఆ ధర్మభేదం పంటలదే కానీ వర్షానిది కాదు. అదేవిధంగా పరమాత్మ కర్మలను ప్రేరేపించిన కొందరు సత్కర్మలు చేసి స్వర్గాదుల్ని పొందుతారు, కొందరు పాపకర్మలు చేసి నరకాదుల్ని పొందుతారు. ఆ భేదం ఆ జీవులదే తప్పిస్తే పరమాత్మది కాదు. ఉత్తమాధమ భావేత్మ తత్తద్బీజేన కారితః తారతమ్యం చ జీవేషు స్వస్వవాసనయా కృతః. ఏమండి ఉత్తమ అధమ భావ అత్ర మంచి కర్మలు చెయ్యటం, నీచ కర్మలు చెయ్యటం అనేటువంటి భావన ఇక్కడ తత్తద్బీజేన ఆయా విత్తనాలను బట్టి కారిత జరుగుతున్నది. ఏమండి ధాన్యం వేసాం, వర్షాలు బాగా పడితే పండుతుంది. చెరుకు వేసాం, వర్షం బాగా పడితే పండుతుంది, నీరు బాగా ఉంటే పండుతుంది. అదే నీరు ఇతర పంటలకు అవసరం కాదు. అలాగనే ఉత్తమ భావాలు కానీ అధమ భావాలు కానీ ఆయా బీజాల మీద ఆధారపడి ఉంటాయ్యా, కర్మల మీద ఆధారపడి ఉంటాయ్యా. తారతమ్యంచ జీవేషు
జీవుల యందు మంచి చెడులు అనేటువంటి భిన్నత్వం స్వస్వ వాసనయా కృతం. వాళ్ళకి జన్మాంతరమైనటువంటి వాసనా విశేషాలని బట్టి జరుగుతున్నది. ధాన్యాలు భిన్న భిన్నాలు, వాటి తేడా బట్టి నీరు ఎక్కువ తక్కువ అనేటువంటిది ఉంటుంది. దానికి వర్షం కారణం కాదు. అలాగే జీవులు వారి వారి వాసనలను బట్టి మంచి చెడు కర్మలు చేస్తారు. అది వాసనా ధర్మమే కానీ పరమాత్మ ధర్మం కాదు. బ్రహ్మసూత్రాల్లో నా కర్మ విభాగాదితి చేన్న అనాదిత్వాత్ అని చెప్పడం వలన సృష్టికి పూర్వం కర్మ లేదు కదండి, మంచి చెడు లేదు, తేడా లేదు కదా, మరి భిన్న జన్మలు ఎలాగా అంటే కర్మ అనాది అయినటువంటిది అని చెప్పారు. ఇప్పుడు మనం ప్రశ్న వేయొచ్చును, మీరు వాసనల్ని బట్టి అన్నారు, వాసనలు మొట్టమొదట ఉండవు కదండి, సృష్టి ఆరంభానికి ముందర వాసనలు ఉండవు కదా, మరి వాసనలు లేనప్పుడు వేరే వేరేగా వాసనలు లేనప్పుడు వేరు వేరు రకాలైనటువంటి జన్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే, అలా కాదురా నాయన, నా కర్మ విభాగాదితి చేన్న అనాదిత్వాత్ అని బ్రహ్మసూత్రాల్లో మంత్రం ఉన్నదయ్యా. కర్మ విభాగం లేదు అంటే కుదరదయ్యా, ఎందుకంటే కర్మ అనాది అయినటువంటిది, సృష్టితో పాటు కర్మ కూడా ఉన్నది. బీజాంకుర న్యాయంలా సృష్టి కర్మలను కార్యకారణ భావం ఉన్నది. అందువలనే కర్మని అపేక్షించి విషమ సృష్టి జరుగుతున్నది. కర్మలనేటువంటివి అనాది అయినటువంటివి కాబట్టి కర్మల్ని ఆశ్రయించే విషమమైనటువంటి సృష్టి జరుగుతున్నది. ఉపపద్యతే చ ఉపలభ్యతే చ అనేటువంటి బ్రహ్మసూత్రం చేతన కూడా సృష్టి కర్మ అనాది అని తెలుస్తోంది. శృతి స్మృతులలో ఈ విషయం ఉన్నది అని చెప్పారు. సృష్టి కర్మ అనాది, కర్మ అనేటువంటిది అనాదిగా ఉన్నది కాబట్టి అన్ని జీవుల్లోనే ఆ వాసనలు ఉన్నాయి, అవి లేకపోవడం అనేటువంటిది లేదు. ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి మంచి జన్మలు వస్తున్నాయి, కొంతమందికి చెడ్డ జన్మలు వస్తున్నాయి. దీనికి పరమాత్మకి ఏ సంబంధం లేదయ్యా. పరమాత్మ విషముడు కాడు, అందరి యందు సముడు, పరమాత్మ దయ కలవాడే. అయినప్పటికీ ఎలాగైతే విత్తనాల్లో తేడాల వల్ల పంటల యొక్క ఉనికి ఉంటుందో, అలాగే కర్మల్లో తేడాల వలన జీవుల యొక్క పుట్టుకలు ఉంటాయండి. అయితే ఈ కర్మ అనేది అనాది, అనాది అనేటువంటి విషయం ఉపలభ్యతేచ అంటే ఉపపద్యతేచ అంటే కర్మ అనాది అనేటువంటి విషయం అనేక శృతుల్లో చెప్పబడ్డారు. కర్మ ఇవాళది కాదు, కర్మ చాలా కాలం నుంచి వస్తున్నది అన్నటువంటి విషయం చాలా శృతుల్లో చెప్పారు. కాబట్టి అనాది అయినటువంటి కర్మ వాసనలే ఈ వైషమ్యానికి, కొంతమంది చెడు జన్మలు కొంతమంది ఉత్తమ జన్మలు పొందడానికి కారణం, కానీ ఈ విషయంలో ఆత్మకే సంబంధం లేదు. మాతృవత్ పాలయే లోకం శిక్షయేత్ పితృవత్ ప్రభు స్వామి స్యాత్ రాజవత్ సోయం మమాత్మేత్యవగమ్యతాం. ఆత్మని తెలుసుకోండి, ఆత్మని తెలుసుకోండి. మనం అన్ని ఉపనిషత్తుల్లోనే అదే చదువుతున్నాం. ఎన్నిట్లో చదివినా భ్రాంతి ఉంటుంది కదండి. ఇవన్నీ అనుకుంటే ఎలాగవుతుందండి? మా ఆవిడ, నా పిల్లలు, నా డబ్బు, నా ఇల్లు, రేపు ఉదయం షష్ఠి అండి, ఏదో వ్రతం చేయాలండి, ఎల్లుండి ఏకాదశి అండి, ఉపవాసం చేయాలండి, ఆషాఢ శుద్ధ ఏకాదశి వస్తున్నదండి, చాతుర్మాస్యం చేయాలండి, ఆషాఢ శుద్ధ పుణ్యం వస్తున్నదండి, గురు పూజ చేయాలండి, ఇలా ఏవో అనుకుంటూ ఉంటాం. ఆ పిచ్చి ఎందుకున్నదయ్యా అని అంటే అది ఆత్మ తెలియకపోవటం వల్ల, ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల. మమ ఆత్మ, నా యొక్క ఆత్మ లోకమును మాతృవత్పాలయేత్ తల్లి వలె రక్షిస్తుంది. ఈ జగత్తునంతటినీ కూడా తల్లిలా రక్షిస్తుంది. ప్రభు అయినటువంటి ఆత్మ లోకాన్ని పితృవత్ తండ్రి వలె శిక్షిస్తుంది. ప్రభు అయినటువంటి ఆత్మ తండ్రిలా శిక్షిస్తుంది. సోయం ఈ ఆత్మ రాజవత్ రాజు వలె
స్యాత్ స్వామి అగుచున్నది. ఇదే యజమాని, ఈ ఆత్మే యజమాని. ఈ విధముగా అవగమ్యత అని తెలుసుకోండి. ఆత్మే యజమాని. ఆత్మ కన్నా యజమాని అయినటువంటి వాళ్ళు ఎవళ్ళు కూడా లేరు. ఆత్మే యజమాని. నా ఆత్మ తల్లి వలె లోకాన్ని రక్షిస్తుంది. ప్రభు వలె నా ఆత్మ, ప్రభు అయినటువంటి నా ఆత్మ తండ్రిలా శిక్షిస్తుంది. నా ఈ ఆత్మ రాజు వలె స్వామి అవుతున్నది అని తన ఆత్మని తానే తెలియాలి. ఏష లోకపాల, ఏష లోకాధిపతి, ఏష లోకేశ్వర సమ ఆత్మా ఇతి. విద్యాత్ సమ ఆత్మేతి విద్యాత్ అని కౌశేతికి బ్రాహ్మణం ఇంద్రప్రతర్దన సంవాదంలో 3:9 చివరిని చెప్పారు. శృతి చెప్పింది, లోకాన్ని తల్లి వలె రక్షిస్తాడు, తండ్రి వలె అధిపతి, రాజు వలె లోకేశ్వరుడు, నా ఆత్మే, అంతా నా ఆత్మే, మా ఆత్మ, నా యొక్క ఆత్మే, నా యొక్క ఆత్మే అంతా. ఆత్మను తాను తెలియటమే ఇంద్ర ప్రవర్తన సంవాదం యొక్క శృతి ఫలితం. ఇది వినడం ఎందుకండి అని అంటే ఆత్మని తెలియటానికే ఇది వినాలి. మాయోపాధౌ స్థితే తస్య మిథ్యాత్వం బుధ్యతే తతః సంసారీ జీవబన్యేషః స్వానందైకరసోక్యయం. తస్య ఆ ఆత్మకు మాయోపాధౌ స్థితే, మాయా అనబడేటువంటి ఉపాధిలో ఉన్నప్పుడే మిథ్యాత్వం, మిథ్యగా చెప్పబడటం, బుద్ధ్యతే తెలియబడుతున్నాడు. ఆత్మ మాయోపాధిలో ఉన్నప్పుడు ఆత్మని మిథ్య అనుకుంటున్నాం. తతః యథార్థంగా చూస్తే ఈశః ప్రభు అయినటువంటి ఆత్మ సంసారి, సంసారి అయినటువంటి జీవవత్ నా, జీవుని వంటిది కాదు. యథార్థంగా చూస్తే ఆత్మ జీవుళ్ళ సంసారి కాదు. ఈ ఆత్మ ఎటువంటిదండి? స్వానందైకరసోహి, స్వానందం తన యొక్క ఆనందమే అనేటువంటి ఒకే ఒక్క రసంతో కూడుకున్నటువంటిది. మాయోపాధిలో ఉన్నప్పుడు ఆత్మ మిథ్యగా భావించబడుతుంది. ఆత్మ జీవుని వలె సంసారి కాదు. ఆత్మ ఆనందం అనేటువంటి ఏకరసమైనటువంటి గుళిక అని తెలియాలి. జీవునికి జనన మరణ ప్రక్రియను ఉన్నది కాబట్టి అనిత్యం. ఈశ్వరునికి జనన మరణాలు లేవు కాబట్టి నిత్యుడు. జీవుడు ప్రాణ ప్రజ్ఞాశక్తులతో కూడినటువంటి అహంకారతత్వం. జీవుడు ప్రాణ ప్రజ్ఞాశక్తులతో కూడుకున్నటువంటి అహంకారతత్వం. అందువలన విద్య యథార్థం కాదు. ఈశ్వరుడు అవయవాలు లేనటువంటి వాడు కాబట్టి సత్యం. ఆనందమే ఆత్మ. అందువలన ఆత్మ ఆనందం అనేటువంటి రసంతో నిండుకో ఉంటుంది. అది తన యందే ఉన్నది. అందువలన ఆత్మానందాన్ని పొందడమే హితతమమైనటువంటిది. మనుష్యులకు హితతమమైనటువంటిది ఏమిటో చెప్పు అని ప్రతర్దనుడు ఇంద్రుడిని అడిగాడు. ఏమిటి హితతమం? ఆత్మని తెలుసుకోవటం. అందుగురించే అన్నాను, నాకు మన బృంద సభ్యుల మీద కానీ లోకల్లో ఎవరి మీద కానీ ఏ రకమైనటువంటి చెడు ఆలోచన లేదు. కానీ మనం ఏం తెలుసుకోవాలి? ఆత్మని తెలుసుకోవాలి. మనం లోక వ్యవహారాల్లో పడిపోయి ఆత్మకి దూరం అయిపోతే చేసినటువంటి శ్రమంతా కూడా వృధా అయిపోతుంది. మన సమయం వృధా అయిపోతుంది. మన జీవితం పరిగెడుతున్నది. ఈ కాలం అనేటువంటిది కాలో నైవ నివార్యతే, ఆగేటువంటిది కాదు, పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి మనం వేగరంగా తెములుకోవాలి. ఎలా ఆలోచించాలంటే క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ చింతయే గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరే. ఏమండి, లేకేరుకున్నట్టుగా చదువు డబ్బు సంపాదించాలి. పిలక పట్టుకో యమధర్మరాజు మన్ని పట్టుకుపోతున్నాడన్నంత భయంతో ధర్మం చేశారు. ఎందుకోసం? రేపో మధ్యాహ్నమో సాయంకాలమో రాత్రో ఎప్పుడో ఈ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు.
ఏ క్షణంలో ఆయన పిలిపిస్తే ఆ క్షణంలో వెళ్ళిపోతాం. కాబట్టి ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క క్షణం కూడా దుర్వినియోగం కాకూడదు. అఖండైక రసానందో ముక్తోయం స్వాత్మ దృష్టిత సంసారి దృష్ట్యా సర్వేశ ఇది విద్ధి ప్రతర్ధన. అయం ఈ పరమాత్మ ఈశ్వరుడు స్వాత్మ దృష్టిత, నా ఆత్మయే పరమాత్మ అనేటువంటి దృష్టిలో అఖండైక రసానంద, అఖండమైనటువంటి ఒకే ఒక్క రసానంద స్వరూపుడు. సంసారి దృష్ట్యా జనన మరణ చక్రముల ఆలోచనలు అయితే, ప్రాణప్రజ్ఞారూపమైనటువంటి అహంకారం దృష్టితో అయితే, జీవుని దృష్టితో అయితే సర్వేశ అంతటికీ ప్రభు. మన ఈశ్వరుణ్ణి పరమేశ్వర ప్రీత్యర్థం, మమ కుమారస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం, లేకపోతే మమ కుమార్యా వివాహ సిద్ధ్యర్థం అని సంకల్పాలు చెప్తూ ఉంటాం. పరమేశ్వర ప్రీత్యర్థం. ఎవడరా పరమేశ్వరుడు? ఎక్కడున్నాడురా? ఆత్మదృష్టితో అయితే వేరేగా లేడు. ఆత్మదృష్టితో అయితే అఖండమైనటువంటి ఆనందం యొక్క ఒకే ఒక్క గుళిక నువ్వే. నువ్వే ఆత్మ, నీదే ఆత్మ, నువ్వే అంతా, నువ్వే ఈశ్వరుడు. నువ్వెవ్వరిని ఏమీ అడగక్కర్లేదు. అలా కాకుండా నేను జీవుణ్ణి, నేను ప్రాణప్రజ్ఞలు కలవాడిని, నేను ఇంద్రియ స్వరూపుణ్ణి, నాకు చావు ఉన్నది, నాకు పుట్టుకున్నది అన్న అజ్ఞానంలో ఉంటే ఆ ఈశ్వరుడిని ఏమిటంటావు? సర్వేశ్వరుడు అంటాం. కానీ సర్వేశ్వరుడు ఎప్పుడు సర్వేశ్వరుడు? నువ్వు అజ్ఞానంలో ఉంటే సర్వేశ్వరుడు, నువ్వు జ్ఞానంలో ఉంటే ఆయన సర్వేశ్వరుడేమీ కాదు. ఆయన నువ్వే, నువ్వే ఆయన. జ్ఞానం ఉంటే నువ్వే ఆయన, ఆయనే నువ్వు. అజ్ఞానం ఉంటే ఆయన ఈశ్వరుడు, నువ్వు జీవుడివి. ఈ పరమాత్మ యందు ఈశ్వరుడు నా ఆత్మ అనేటువంటి దృష్టిలో అఖండైక అఖండమైనటువంటి ఒకే ఒక్క రసానందం. జనన మరణాలతో కూడుకున్నటువంటి, ప్రాణ ప్రజ్ఞాశక్తులతో కూడుకున్నటువంటి, అహంకారతత్వంతో కూడుకున్నటువంటి జీవుణ్ణి అనేటువంటి దృష్టిలో చూస్తే పరమాత్మ అంతటికీ ప్రభు. ఓ ప్రతర్ధనా, తెలుసుకోవయ్యా అని ఇంద్రుడు ఉపదేశం చేశాడు. ఏమండి అంటే, ప్రతర్ధనుడు మనుష్యులకు హితతమమైనటువంటిది సూపర్లేటివ్ డిగ్రీలో అడిగాడు. ఏమయ్యా, చాలా గొప్ప హితం ఏదో చెప్పవయ్యా అని అడిగాడు. ఉపదేశించమంటే ఇంద్రుడు తన ఆత్మను తాను తెలియటమే హితతమమైనటువంటిది అని చెప్పాడు. ఆత్మని తెలుసుకోవటమే హితతమందా అన్నాడు. అంతకన్నా మరి ఏం లేదు. ఆత్మను తెలుసుకోవాలి, అదే పరమాత్మ, అదే అఖండ ఆనందం అని చెప్పాడు. జీవదృష్టితో చూడడం వలన పరమాత్మ ప్రభువు అనేటువంటి ద్వైత భ్రాంతి కలుగుతుంది. ఆయన పరమాత్మ, నేను జీవుణ్ణి, నేను భక్తి చేసేవాడిని, ఆయన నన్ను అనుగ్రహించేవాడు అన్న ద్వైతం కలుగుతుంది. ఆత్మదృష్టితో చూస్తే నా ఆత్మే లోకపాలకుడు, నా ఆత్మే లోకాలకి అధిపతి, నా ఆత్మే లోకేశుడు అని తెలుస్తుంది. ఆత్మనే తెలియాలి అని సమ ఆత్మేతి విద్యాత్, అతడే నా ఆత్మ అని తెలియాలి, అతడే ఆ పరమాత్మే నా ఆత్మ అని తెలియాలి అని శృతిలో చెప్పారు. ఇంద్రప్రతర్ధన సంవాదం వలన దేహేంద్రియాలను నడిపించేటువంటివి ప్రాణప్రజ్ఞలని, అహంకారమే కర్త అని, చిత్తు యొక్క నేడే అహంకారం అని, ఆత్మే తెలియవలసినటువంటిదని, అది తన ఆత్మే అని, అదే అఖండమైనటువంటిదని బోధించడం జరిగింది. ఈ ఇంద్రప్రతర్ధన సంవాదం వలన ప్రాణప్రజ్ఞలు అనేటువంటివి దేహేంద్రియాలని నడిపిస్తాయి అని ఒక పాయింట్ తెలిసింది. అహంకారం కర్త అని రెండో పాయింట్ తెలిసింది. చిత్తు యొక్క నేడే అహంకారం అని మూడో పాయింట్ తెలిసింది. తెలుసుకోవలసినటువంటిది ఆత్మే అని తెలిసింది. ఆ ఆత్మ నేనే అని తెలిసింది. అలాగే అదే మనుష్యులకు హితమతమైనటువంటిది, చాలా హితమైనటువంటిది అని కూడా మనకి తెలిసింది. స్వాత్మ జ్ఞానమే తెలియాలి. ఇంద్రానుగ్రహత శోభోత్ కృతకృత్య ప్రతర్ధన ఏతద్వ్యాఖ్యానతస్తుష్యాత్ విద్యాతీర్థమహేశ్వర. ఇంద్రుని యొక్క అనుగ్రహం వలన ప్రతర్ధనుడు కృతకృత్యుడయ్యాడు. ఈ ఇంద్ర
ప్రతర్దన సంవాద రూప బ్రాహ్మణోపనిషత్తు వ్యాఖ్యానించబడటం వలన శ్రీ విద్యాతీర్థ మహేశ్వర స్వాములు సంతోషింతురుగాక అని శ్రీ విద్యారణ్య స్వాములు మనకి అనుగ్రహించారు. విద్యారణ్య స్వాములకి విద్యాతీర్థ మహేశ్వరులు గురువులు కాబట్టి వాళ్ళ గురువు గారు సంతోషిస్తారు ఈ ఇంద్రప్రతర్దన సంవాదాన్ని చెప్పడం చేత అని మనకి చెప్పారు. ఇంద్రుడు చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్ని విని ప్రతర్దనుడు కృతకృత్యుడయ్యాడు. అలాగే ఈ అధ్యాయాన్ని విని మనం కూడా కృతకృత్యులం అవ్వాలని, మనకి గురువుల యొక్క కటాక్షం ఉండాలని కోరుకుంటూ 8వ అధ్యాయం వాళ్ళతో ముగించడం అయిపోయింది. స్వస్తి.